ఇక ఇంకో వార్త చూద్దాం. యువరా ముగ్గురు టీపీసీసీ చీఫ్ కామెంట్స్తో గులాబీ పార్టీలో దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు. వారిలో ఇద్దరు మాజీ మంత్రులు. పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా చర్చలు. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్. అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు. వారికి క్యాబినెట్లో ఛాన్స్ అంటూ ప్రచారం. ఆరాధిస్తున్న గులాబీ బాస్. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనిస్తే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ప్లాన్లు వేస్తున్నటువంటి ఈ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త స్కెచ్ చేసింది. చాలామంది ఇప్పటికే ఇద్దరు ముగ్గురు గ్రేటర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ ఒక బాంబు పేల్చింది. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మాతోటి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాతోటి టచ్లో ఉన్నారు అంటూ కూడా ఆయన ఒక సెన్సేషన్గా ఒక హాట్ టాపిక్గా ఆయన మాటలు వినబడతా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్ చేస్తూ ఉన్నది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు స్పీకర్దే తుది నిర్ణయం అంటూ చేతులెత్తేసింది. స్పీకర్ నిర్ణయం పైన అందరూ సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఆ స్థానం లోపల ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికల లోపల మేమే గెలుస్తామని జబ్బలు జరుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాగా అయిపోయింది. ఈ సందర్భం లోపలనే ఇంకా చాలామందికి లైన్ క్లియర్ అయినట్టు అయిపోయింది. చాలామంది పార్టీ మారేటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే ఈ సందర్భం లోపల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ లీడర్లు కానీ, గతంలో ఉన్నటువంటి ఆ క్యాడర్ కానీ మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఇక్కడ సీనియర్ కార్యకర్తల పైన అజమాయిషీ చెలాయిస్తున్నది ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. వాళ్ళే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పైన కేసులు పెట్టిరు, వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టారు. ఇలా వాళ్ళే ఇక్కడ వచ్చి అజమాయిషీ చెలాయిస్తే వాళ్ళ ఆటలు సాగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి తప్పులను రేవంత్ రెడ్డి చేయొద్దని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సగటు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే మెజారిటీ ఉంది. అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళకి హైకోర్టు కూడా మద్దతుగా తీర్పిచ్చింది. స్పీకర్ తుది నిర్ణయం అన్నది. ఈ నిర్ణయం తర్వాత మరింతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి డోర్లు ఓపెన్ చేసి పెట్టినామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు ముగ్గురు లోపల గతం లోపల భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఈ గొర్రెల స్కీమ్ లోపల అవకతవకలు జరిగినాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి, వాళ్ళు ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినబడతా ఉన్నాయి. వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి అధికార పార్టీకి పోతే మాకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, మళ్ళా వచ్చేసరికి మళ్ళా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోదామని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి జంపింగ్ జపాంగుల పైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నజరేయాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుకుంటా అన్ని పార్టీల లోపల కేసీఆర్ మనసులే ఉన్నారని మాట్లాడుతున్నారు. అంటే కేసీఆరే పంపిస్తున్నాడా అన్ని పార్టీలకు అనేది కూడా ఫోకస్ చేయాలి. వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి. ఇక్కడ సీరియస్గా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పైన బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అజమాయిషీ చెలాయిస్తే ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తెగించి చెప్తున్నటువంటి ముచ్చటను కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఆ జెండా మోసిర్రు, ఎన్ని ఇబ్బందులైనా 10 ఏళ్ళుగా ఎన్ని కేసుల పాలైనా ఆ జెండా మోసిర్రు, 10 ఏళ్ళుగా ఎన్ని ఒత్తిడులు ఎదుర్కొన్న కాంగ్రెస్ జెండాను మోసిర్రు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు విలువనివ్వాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ఇక వీళ్లకు మళ్ళా పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకు క్యాబినెట్ లోపల
వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అనేది ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నాన్ని వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేసి పార్టీలో జాయిన్ అయ్యి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను అభివృద్ధి కోసం వస్తున్నటువంటి కొత్త ఎమ్మెల్యేలు అయితే ఏ ఇబ్బంది ఉండదు కావచ్చు. కానీ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపుగా అక్కడ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కాట శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఎట్లొస్తాడు ఆయన ఒక కబ్జా కోరును, మేము ఇన్ని రోజులు ఆయన మీద ఫైట్ చేసినాము, అట్లాంటి కబ్జా కోరును ఈ పార్టీలకు ఎందుకు చేర్చుకుంటున్నారు, ఇక్కడ అవసరం ఏమున్నది, సరైన మెజారిటీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ సందర్భం లోపల కబ్జా కోరులను చేర్చుకొని ఇప్పుడు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు బలంగా వినబడతా ఉన్నాయి. వాళ్ళు పార్టీలో చేరుతారు, వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టిర్రు, జైళ్ళ పాలు చేసిర్రు, కేసుల పాలు చేసిర్రు. వాళ్ళను చేర్చుకుంటే ఈ అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలో తీసుకురావడం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కృషిని తక్కువ చేసినట్టే అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఎంట్రీ ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ అధిష్టానం పైన ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ జంపింగ్ జపాంగులకు చెక్కు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. గులాబీ పార్టీ చెందినటువంటి 2-3 నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి లీకులను ఇస్తున్నదా అనేది ఒక ప్రశ్నలు అయితే వినబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వార్త ఇప్పుడు ఎవరు ఆ ముగ్గురు అని చెప్పేసి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని కూడా ఆరాధిస్తున్నాడట. కేటీఆర్ పక్కన ఉండేటోళ్ళు 2-3 బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా లీకులు అయితే వచ్చినాయి. మరి ఎవరు వాళ్ళు అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కరుగా. ఇంకొంతమంది కూడా వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే రేవంత్ రెడ్డి ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనివ్వనని చెప్పిండో ఆ మాటను నిజం చేసే దిశగా ఆ పార్టీ పతనం కాబోతున్నదా అనేటువంటి సంకేతాలు కూడా వినబడతా ఉన్నాయి. మరి కేసీఆర్ మరి ఈ అంశం పైన ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక మరో సంకల్ప దీక్ష చేపడతామంటూ కూడా వీళ్ళు ఒక వార్తనైతే రాసిర్రు. 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్, కేసీఆర్ హాజరు కావడం లేదు. కథం కేసీఆర్ హాజరైతే లేడు. దీక్షా దివస్ పెడుతున్నారు, పార్టీ కార్యక్రమం దీక్షా దివస్ పెట్టి ఆ ప్రోగ్రాంకి కేసీఆర్ హాజరైతే లేడు. రేవంత్ పాలన మళ్ళా నాటి నిర్బంధాలు అణచివేతలు, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని పాలనను కోరుకుంటున్నారు అని ఒకటి క్రియేట్ చేయాలి. వచ్చే నెల 9న మేడ్చల్ల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్ల విగ్రహావిష్కరణ పెడుతున్నారు కదా, వీళ్ళు మేడ్చల్లో పెడతారు. నేడు మహబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా, హాజరుగానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరవుతాడు, కేసీఆర్ హాజరుగాడు, ఫామ్ హౌస్లోనే ఉంటాడు. మళ్ళీ ఈ దీక్ష లగ్జరీ లోపల గిరిజనులను రెచ్చగొట్టిర్రు. మళ్ళీ రేపు మహబూబాబాద్ లోపల అక్కడ గిరిజనులను రెచ్చగొడతారు. గిరిజనులను తెర మీదికి తీసుకొచ్చి అమాయక గిరిజనుల ప్రజలను ముందు పెట్టి దాడులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ సమాజం వాళ్ళ కుట్రలను తిప్పికొట్టాలి, గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇకపోతే పిరికి వాళ్ళు బీఆర్ఎస్కి అవసరం లేదనే మీ అవసరం లేదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు 10 ఏళ్ళ సంధి మిమ్మల్ని భరించడం, ఇక మిమ్మల్ని భరించలేము, మీ దోపిడీని చూసి అలానే ఉండలేమని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పదవులపైన వ్యామోహం ఉన్న వాళ్ళు సైతం వెళ్ళిపోవచ్చట. 10 నెలల్లోనే ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తజాడదాం, ఇది ముచ్చట. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక కొట్లాట పేరుతోటి ప్రజల లోపలికి రావాలి, నలుగురు 4 దిక్కుల తిరగాలి. మళ్ళా పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబానిది. దోపిడీకి తెగ మరిగి మళ్ళా ఉట్టిగా ఎట్లుంటారు, ఉండరు. మళ్ళీ వచ్చి ఏదో ఒక పని ముందటేసుకోవాలి. స్థానిక సంస్థల పేరుతోటి ఈ ప్రయత్నం అంతా చేసేదంతా కూడా స్థానిక సంస్థల లోపల పార్టీ ఉనికిని కాపాడుకునేటందుకే మళ్ళీ ముందడికి వస్తున్నారు. కవిత పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలను ఎక్కడ కూడా వేస్తలేదు. కొత్త పార్టీ పేరుతోటి ప్రజల్లోపలికి పోవాలి. ఎందుకంటే కేసీఆర్ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది.
ఇక్కడ అన్నతోటి పొసుకుతలేదు. అన్న ఆ కేసుల పాలైతే కూడా నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి అట్లాంటప్పుడు నా దారి నేను చూసుకుంటా అని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతోటి ఆ కార్యక్రమాలు ముందటేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లోపల కవిత ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇక వీళ్ళు చేస్తున్నది మహబాద్ లోపల ధర్నా. కేటీఆర్ పోతున్నాడు అక్కడ, వాళ్ళకి అలా పర్మిషను వచ్చింది. ఆ కార్యక్రమం లోపల ఎట్లాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక పోతే ఏడాది పాలన పైన ఏఐసిసికి రిపోర్టు. నేడు ఢిల్లీకి రేవంత్ అంశాలపై అగ్రనేతలకు వివరణ. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైన డిస్కషన్, డిసెంబర్ 9 ఉత్సవాలకు ఇన్విటేషన్లు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫ్యామిలీ మ్యారేజ్కు హాజరు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాదిగా వస్తున్న సందర్భంగా సర్కార్ పనితీరును ఏఐసిసి అగ్రనేతలు వివరించనున్నట్టుగా సమాచారం. దీంతో పాటుగా డిసెంబర్ 9న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఏడాది ఉత్సవాలకు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఆహ్వానించేటందుకు రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్తూ ఉన్నారు. ఇకపోతే డిసెంబర్ 9 తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఇటు క్యాబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేటెడ్ పదవులను కూడా కొంతమందికి దాదాపుగా 40 పదవులు మాత్రమే ఇచ్చి ఇంకా మిగతా పదవులను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటిపైన చర్చించేటందుకే ఢిల్లీకి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ ఏడాది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగి ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భం లోపల ఈ ఏడాది ఏ కార్యక్రమాలు చేసిరు, ప్రజలకు 6 గ్యారంటీల లోపల ఏమేమి అమలు చేసిరు, ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉన్నది అనేది మొత్తం కూడా ఆ డాటాను ఏఐసిసికి వివరించేటందుకు వెళ్తున్నట్టుగా కూడా ఒక వార్త. ఇక జనవరి 20 నుంచి దావోస్ సదస్సు హాజరు కానున్న మంత్రి శ్రీధర్, అధికారుల బృందం. అమెజాన్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలకు కసరత్తు. ఓట్లు మావే, సీట్లు మావే, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం, మేమెంతో మాకంతా అనే నినాదంతో ఉద్యమించాలి. మొల్ల విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అమానుషం. నల్గొండ జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనం. రాహుల్ మాటలకు రాష్ట్రంలో పరిస్థితులకు పొంతన లేదంటూ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఒక వార్త. నిన్న నల్గొండ లోపల జరిగినటువంటి మీటింగ్ లోపల బీసీల ఐక్యతను చాటేటందుకు తీన్మార్ మల్లన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే బీసీలకు రావాల్సినటువంటి వాటా, బీసీలకు దక్కాల్సినటువంటి రాజకీయ అధికారం గురించి, రాజకీయ వాటా గురించి, ఆర్థిక సామాజిక రంగాల లోపల దక్కాల్సినటువంటి వాటాల గురించి తీన్మార్ మల్లన్న బీసీల మీటింగ్లకు తరచుగా వెళ్తున్నాడు. బీసీలను ఏకం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందటేసుకున్నాడు. దీంట్లో బీసీలను ఇక్కడ కులగణన జరగాలి, బీసీలకు దక్కాల్సినటువంటి వాటాలు దక్కాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పిండో ఆ మాటలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలకు పొంతన లేకుండా పోతుందంటూ కూడా తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. మేమెంతో మాకంత వాటా దక్కాల్సిందే అని చెప్పేసి బీసీల గొంతుకగా తీన్మార్ మల్లన్న ప్రజల్లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఖచ్చితంగా బీసీలను ఐక్యం చేయాల్సినటువంటి, ఐక్యం కావాల్సినటువంటి బాధ్యత. బీసీ మీటింగ్ ఎక్కడ తెలిస్తే పిలిస్తే కాకుండా తెలిస్తేనే పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పాటవుతూ ఉన్నాయి. బీసీల ఐక్యత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటాలు దక్కాలంటూ కూడా తీన్మార్ మల్లన్న బీసీల గొంతుకగా ప్రజలోపలికి వెళ్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎక్కడికక్కడ ఆదరణ కూడా దక్కుతూ ఉన్నది. ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వార్త. ఇక పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా జాంతానై, ఇతర సర్టిఫికెట్ల జారీకి ఇదే పరిస్థితి, ఇదే పద్ధతి. మధ్యవర్తులతో గిర్దవార్ల వసూలు, ధృవపత్రాల వారీగా డబ్బులు డిమాండ్, నిరాకరిస్తే వారాల తరబడి ముప్పు తిప్పలు, ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక యువత ఇబ్బంది. ఇది మొత్తము పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా కూడా ఏం అవసరం లేదు. ఇక వాళ్ళు మధ్యవర్తులు గిర్దవార్ల దగ్గర పడ్డది. కేసీఆర్ ఏదైతే వీఆర్ఓలను వీఆర్ఏలను మొత్తం తీసి పడేసిండో అప్పటి నుంచి ఏ సర్టిఫికెట్ కోసమైనా ఈ మధ్యవర్తులకు చేతులు దడపాల్సిందే అయిపోయింది. వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసేసిండు కేసీఆర్. వీఆర్ఓలను తీసేసిండు 2020లో.
2022లో విఆర్ఏలను కూడా తీసి పడేసిండు. తర్వాత ఇక ఎవరు లేరు, మొత్తం ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ అని చెప్పేసి మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయనకి 15 రోజులకు రావాల్సింది మధ్యవర్తుల దగ్గర పోయి మా డబ్బులు ఇస్తే తప్ప ఆ సర్టిఫికెట్లు ఇన్ టైంలో రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల పరిస్థితే కాదు, అన్ని సర్టిఫికెట్ల పరిస్థితి. ఒకవేళ పైసలు ఇస్తలేరు అనుకో, అవి 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, వాళ్ళు ముప్పు తిప్పలు పడాల్సిందే, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ఇక లేదంటే ఎంక్వైరీల పేర్లతోటి ఇంట్లో చుట్టూ ఇక టైం పాస్ చేసుడు. ఇదంతా విఆర్ఏ సిస్టాన్ని మొత్తం తీసి పడేసిన తర్వాత ముడుపుల చందా ఈ దందా అనేది ఎక్కువైపోయింది. దీనికి అంతటి కారణం కేసీఆర్. రాష్ట్రంలో వివిధ ధృవపత్రాల జారీకి రెవెన్యూ అధికారులు రేటు కడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తులను పెట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని, అన్ని అర్హతలున్నా డబ్బులు ఇస్తేనే ధృవపత్రం జారీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో అనర్హులకు సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఇస్తున్నారు. ఇక పైసలు ఇవ్వకపోతే ముప్పు తిప్పలు పెడతారు. ఇక బీజేపీలో జోష్. మహారాష్ట్రలో విజయంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం. రాష్ట్రంలో త్వరలో స్థానిక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కలిసి వస్తుందని నాయకులు కార్యకర్తల ధీమా. సినీ నటుడు అలీకి నోటీసులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా ఏక్మామిడి పంచాయతీ కార్యదర్శి. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ ఆరోపణ. సినిమా నటుడు అలీకి ఈ వికారాబాద్ జిల్లా ఏక్మామిడి పంచాయతీ కార్యదర్శి గతంలో 2 సార్లు నోటీసులు జారీ చేసిందట. అనుమతులు లేకుండా ఇండ్లు కడతాను అని చెప్పి ఆయనకు మళ్ళీ నిన్న కూడా జారీ చేశారు. దానికి సంబంధించి నాకున్న లాయర్ తోటి నేను రిప్లై ఇస్తా అని చెప్పి అలీ చెప్పుకొచ్చాడు. స్టాక్ మార్కెట్లో లాభాలు చూపి 8.14 కోట్లు టోకరా కథం. ఈ రెడీ మిక్స్తో రోగాలు. గండిపేటలో విచ్చలవిడిగా ఆర్ఎంసీ ప్లాంట్లు. మణికొండ నార్సింగ్లో ప్రజలపైన తీవ్ర ప్రభావం. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న రియల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు. దుమ్ము ధూళి కాలుష్యంతో ఇబ్బంది. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పొల్యూషన్ బోర్డు. మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల తీరు అంతే. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు. జనాల మధ్యనే కడుతున్నారు. జనాల మధ్యనే కట్టి వాటి వ్యర్థాలను కూడా ఆ జనావాస ప్రాంతాల లోపలికి రిలీజ్ చేస్తున్నారు. అటు మొత్తం అవి నీళ్ళ లోపల కలిసిపోయి జనాలు రోగాల బారిన పడుతూ ఉన్నారు. వీటిపైన ఖచ్చితంగా నజరేయాల్సినటువంటి మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు కూడా చూస్తున్నట్టుగా వదిలేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. అయినప్పటికీ ఎవరన్నా వార్త రాసినా, ఎవరన్నా ఏదైనా ఛానల్ పోయినా, ఎవరన్నా ప్రశ్నించినా వాళ్ళపైన భౌతిక దాడులకు కూడా దిగబడుతున్నారు. వీళ్ళపైన ప్రభుత్వము సరైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇక జై భట్టాచార్యకు కీలక పదవి. అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తికి ఛాన్స్. త్వరలోనే ప్రకటించనున్న ట్రంప్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీగా గే బెస్సెంట్ నియామకం. అమెరికా కన్నా ఇండియా బెటర్. భారత్లో ఒక్క రోజులో 640 మిలియన్ల ఓట్ల లెక్కింపు. కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్. ఎలాన్ మస్క్. నెలల కిందే ఈవీఎంలు వద్దన్న మస్క్ అంతలోనే ప్రశంసలు. తప్పులు లేకుండా డాటా ఎంట్రీ సర్వే బాధ్యత ప్రజలదే. ఎన్యూమరేటర్స్ రాకపోతే పిలిపించుకోవాలి. డాటాతో సంక్షేమ పథకాలు అభివృద్ధికి చొరవ. పొన్నం ప్రభాకర్. ఎలాంటి పొరపాట్లకు తావియొద్దు. డోర్ లాక్ వలసదారుల వివరాలు సేకరించండి. అవసరమైతే ఫోన్లో మాట్లాడండి. చివరి దశకు సమగ్ర కుటుంబ సర్వే. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లపైన ఫోకస్ పెట్టాలి. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నది. ఈ నేపథ్యం లోపల ఎట్లాంటి పొరపాట్లకు తావు లేకుండా వాటి డోర్లకు ఎట్లాంటి పొరపాట్లకు కూడా తావియొద్దని చెప్పేసి కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఈ డాటా ఎంట్రీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి పొరపాటు లేకుండా నిర్వహించాలని చెప్పేసి బట్టి విక్రమార్క సూచించడం జరిగింది. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే పైన ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లోపల వాళ్ళకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇది ఇంకొక విషయం ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల పైన విద్యార్థులు అనారోగ్యానికి గురై హాస్పిటల్లో పడుతూ చికిత్స పొందుతున్నటువంటి ఆ అంశాలపైన కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇక నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.
వచ్చే నెల 20వ తేదీ వరకు నిర్వహణ, వక్ఫ్ సహా 16 బిల్లులపైన చర్చ, జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం, అదానీ అవినీతిపైన చర్చించాలని అఖిలపక్షంలో ప్రతిపక్షాల పట్టు. 26న పాత పార్లమెంటు భవనంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ. ఇక తెలంగాణ అంశానికి సంబంధించి పునర్విభజన చట్టం హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులపైన కాంగ్రెస్ ఫోకస్, ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ టైంలో బీఆర్ఎస్ నుంచి అందరూ వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి దాన్ని సవరించాలంటున్నారు. గతంలో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ, బీఎస్పీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని లాక్కున్నారు. తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దాదాపుగా అందరినీ గుంజేసారు. సిఎల్పి విలీనం అనే ప్రచారం చేశారు. ఫస్ట్ వీళ్ళు మొత్తం లంగ పనులన్నీ చేసి లేదు ఇప్పుడు మీరు అట్లా చేయొద్దు, అట్లా ఎట్లా చేస్తారా అని అంటున్నారు. సరే, మొత్తానికైతే పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని సగటు ప్రజలు కోరుతూ ఉన్నారు. పార్టీ మారడాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ సరైన మ్యాజిక్ ఫిగర్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక వేరే వాళ్ళ అవసరం కూడా లేదు. కాబట్టి పరిపాలన పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ దిశగా ముందుకెళ్ళి ప్రజాప్రభుత్వం ఏడాదైన సందర్భంగా, అదేవిధంగా రానున్న 4 ఏళ్ల లోపల 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా నెరవేరిస్తే మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఆ దిశగా పరిపాలన పైన పూర్తి శ్రద్ధ పెట్టాలని కూడా కోరుకుంటున్నారు.